Good. Okay. So process management మనం చూద్దాం. Process. So first question, what is a process? What is a process? Okay, good. So process, a program under execution is called as a process. That's it. It's called as a process. A program under execution is called as a process. That's it. Okay. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇంకొంచెం ముందుకెళ్ళి అడిగితే మీరు ఇలా చెప్పండి ఏమని. సో ప్రాసెస్ మీన్స్ a program, a running program is considered CONSIDE or considered as a process. రన్ అవుతున్న ప్రోగ్రామ్ ని మనం కన్సిడర్ చేస్తే అదే ఎస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ అని పిలుస్తాం. అట్లా. ఓకే. అయితే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు మాత్రమే, ఎస్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయ్యేది మాత్రమే. A program is an execution state. A running program is considered as a process. Good. Okay, బాగుంది. సో జనరల్ గా చెప్పాలంటే అసలు ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. సో వాట్ ఈస్ ప్రాసెస్ మేనేజ్మెంట్? వాట్ ఈస్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్? ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్? వాట్ ఈస్ ప్రాసెస్ మేనేజ్మెంట్? సో అసలు ఏంటి ఇది ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే? ఏంటంటే కంట్రోల్, కంట్రోలింగ్, ఎస్, కంట్రోల్, control a process, control a process, PROCESS, is called as a, as we can called as a process management. Adi process management. That means what? Managing, managing, MANAG, managing a process, CESS, is called managing a process is called, as friends, managing a process is called a process management, called as a process management. This is story actually. Okay, so program general గా, సో దీనికి సంబంధించి మనం వాట్ ఈస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎస్, సో ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే మనకి చూడండి, ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది మనకి చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో మీరు రాయండి కావాలి. ప్రోగ్రామ్, PROGRAM, ప్రోగ్రామ్ ఈజ్ ఏ collection of, program is a collection of instructions, INSTRUC, instructions, or you can say group of instructions, group of instructions. దీన్నే మనం ప్రోగ్రామ్ అంటాం. దట్స్ ఇట్. దేనికోసం? ఎస్, which are used to perform a specific task, SPECIFIC, specific task. That's it, the program. So group of instructions or collection of instructions. This is nothing but what? A collection of instructions, a group of instructions. Yes, considered as a collection of instructions, a group of instructions, collection of instructions, collection of instructions and a group or group of instructions. Collection of instructions or group of instructions are considered
యాజ్ ఏ ప్రోగ్రామ్. సో ఇది దేనికి ఉపయోగపడింది? ఎస్ ఫ్రెండ్స్, దేనికి? ఎస్, ద ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అర్థమైందా? లేదు, ఇక అది కూడా అర్థం కాలేదంటే ఎస్, ప్రోగ్రామ్, ద పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్, purpose of the program, the purpose of program is used to perform a specific task. ఇది చెప్పాలి. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రోగ్రామ్. సో ద పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. స్పెసిఫిక్ టాస్క్ ని మనం పెర్ఫార్మ్ చేయడానికి వాడతాం. దట్స్ ఇట్. అది విషయం యాక్చువల్ అంటే. అయితే వీటిలో ఎస్, ఇప్పుడు మనం కొన్ని స్టేట్స్, అంటే కొన్ని స్టేట్స్ తెలుసుకుందాం. ప్రాసెస్ స్టేట్స్ వాడు ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ స్టేట్స్ అంటాడు వాడు. నేను ఆల్రెడీ థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేసాం, బట్ నోట్స్ రాయలేదు. నోట్స్ మనం ఇప్పుడు టైప్ చేస్తున్నాం. కెన్ ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ స్టేట్స్ అంటారు. స్టేట్స్ అంటే స్టేట్స్ ఎస్డిఏటి స్టేట్స్. కెన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ స్టేట్స్. ఫస్ట్ ప్రాసెస్ వాట్ ఫ్రెండ్స్? న్యూ స్టేట్. సెకండ్ what? ready state. The third state is running state. Fourth one is what? Waiting state. Fifth one is what? Zombie. Yes. ZOMBIE. Zombie. Whatever it is. Or finished state. FINISHED. Finished state. Zombie state or finished state. That's it. ఇది యాక్చువల్గా వాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. న్యూ స్టేట్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఓకే, రెడీ స్టేట్ అంటే ఏంటి అని అడుగుతాడు. రన్నింగ్ స్టేట్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఇవన్నీ మిమ్మల్ని అడుగుతాడు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే న్యూ స్టేట్ అంటే ఏంటి అంటే దానికి సంబంధించి ఎట్లా రాయాలి సార్ వాడు అడిగినప్పుడు మేము క్వశ్చన్ ఎలా ఆన్సర్ చెప్పాలి? న్యూ స్టేట్. సో న్యూ స్టేట్ అనే దానికి ఆన్సర్ ఎలా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ చూడండి. సో దాన్ని ఎలా రాయాలంటే సరే రాసుకో. whenever a process is created, okay, that process is in new state. That's it. That process is in new state. Whenever the process is created, that process is in new state. లేదా that process will be in new state. మీకు ఇంకా అర్థం కావాలంటే కొంచెం బాగా, ఆ ప్రాసెస్ will be in new state. That's it. అట్లా అట్లా దాన్ని మనం న్యూ స్టేట్ గా పిలుస్తాం. బాగుంది. రెండు. సో రెండు ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ద ప్రాసెస్ రెడీ రెడీ స్టేట్ ఆర్ రెడీ క్యూ. సో whenever a process is ready for execution, execution. Whenever a process is ready for execution, or we can say whenever a process is waiting for CPU. అర్థమైందా? CPU అంటే జనరల్ గా మీరు ఎప్పుడైనా సరే రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. వెనెవర్ ఏ ప్రాసెస్ ఇస్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్, సింపుల్ గా చెప్పొచ్చు. సింపుల్ గా రెడీ స్టేట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ విచ్ ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జిక్యూషన్. వాట్ ఇస్ దిస్? దిస్ ఈస్ ఆల్సో called as ready queue.
This is also called as ready queue. So it contains, that means ready state contains, ready state or ready queue, whatever it is. Ready state, ready state contains, yes friends. A ready state contains a list of list of PROs, CESS, processes, a list of process. అంటే మనకి యాక్చువల్గా మీకు తెలుసు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ ప్రాసెస్. మనం ఎవడైనా సరే ఒక ప్రాసెస్, ఇది రెడీ స్టేట్ ఎట్లా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఇది యాక్చువల్గా. సో ఇది మెయిన్ మెమరీ, ఇది మెయిన్ మెమరీ అంటే ఎస్ ఇక్కడ ఇలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఎఫ్ఐఎఫ్ఓ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎఫ్ఐఎఫ్ఓ. సో ఎప్పుడైతే నేను ఈ వ్యక్తి ఉన్నాడో, ఈ వ్యక్తి ఎస్ వేరే వర్క్ చేసుకోవడానికి ఒక రిక్వెస్ట్ వచ్చిందో, ఆ రిక్వెస్ట్ ఇలా 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 ఫస్ట్కి వెళ్ళిపోతుంది. ఎస్ అతను అక్కడ ఉంటాడు, అతను సిపియు, ఎస్ మెయిన్ మెమరీ, అతను సిపియు వచ్చి అతన్ని ఎగ్జిక్యూషన్ చేస్తా ఆ ప్రోగ్రామ్, సిపియు వచ్చి. ఓకే, ఇదంతా ఓఎస్ చేస్తా ఉంటుంది పని. నెక్స్ట్ వేరే పర్సన్ ఎస్ రెండో రెండో పర్సన్ వచ్చేసి అతను వేరే వేరే ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. దాని పేరు P2 ట్రాన్సాక్షన్. అంటే ఏంది, వేరే వాళ్ళ క్యాష్ డబ్బులు పంపిస్తున్నాడు. వీడేమో అమెజాన్ లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్ లోనో ఒక ఐటమ్ బుక్ చేస్తున్నాడు. ఇది వాడిది, ఇది వీడిది అనుకుంటే, ఇప్పుడు వీడేం చేస్తాడు, ఎస్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఆ ప్రోగ్రామ్, మనీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇది ఇక్కడికి వస్తుంది, ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి వస్తుంది, యాక్చువల్గా రెడీ క్యూలోకి వస్తుంది. సో రెడీ క్యూలోకి వస్తుంది P2. అప్పుడు ఎప్పుడైతే P1 అనేది ఇక్కడికి వచ్చిందో, ఎస్ ఈ P1 అనేది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇన్ ద సెన్స్ జూన్వే. ఎస్ అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ P2 వచ్చిందో, అగైన్ మళ్ళీ P2, మళ్ళీ అగైన్ సంథింగ్ కాల్డ్ P3, ఎస్ అగైన్ సమ్వేర్ P4, ఎస్ P4, P4 సంథింగ్ P4, P5 అట్లా. సో ఈ విధంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మనకి తర్వాత లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది యాక్చువల్. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైనా సరే ఎస్ ఇట్ రిక్వైర్ సమ్ ఇన్పుట్, అప్పుడు P1 పక్కన తీసి పడేస్తుంది, ఇక్కడ తీసి పక్కన పడేస్తుంది. అది వెయిటింగ్ స్టేట్ అంటాం. దట్స్ ఇట్. మళ్ళీ నువ్వు దీనికి ఇన్పుట్ అందించావా, వెంటనే ఈ ప్రోగ్రామ్ 1 అనేది ఇలా 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 మళ్ళీ రెడీకి వెళ్ళిపోతుంది, రెడీ స్టేట్కి. అప్పుడు ఇక్కడ అంటే ఏడ ఖాళీ ఉంటుంది అక్కడ, ఇక్కడ ఖాళీ ఉంటే SP1. అప్పుడు ముందుకు ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయిన మళ్ళీ ఇది మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూషన్ అయింది. ఇది నానో సెకండ్లు అయిటం వల్ల నీకు తెలియట్లా, ఏం నానో సెకండ్లో జరిగింది. దిస్ ఈస్ కాల్డ్ రెడీ స్టేట్. అట్లా. సో ఆ విధంగా ఆ ప్రాసెస్ అనేది, ఆ ప్రోగ్రామ్ అనేది అట్లా ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ డన్ బై CPU. దిస్ ఈస్ కాల్డ్ రెడీ. అర్థమైందా? రెడీ క్యూ ఆర్ రెడీ స్టేట్ కంటైన్స్ ఆల్ ద processes which are ready for execution, which are ready for the execution. That's it. అర్థమైందా? సో ఇది యాక్చువల్గా రెడీ. మరి ఎప్పుడైతే స్టేట్ రెడీ అయిపోయిందో అక్కడి నుంచి ఎస్ ఇప్పుడు రన్నింగ్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. ఎస్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్నే మనం ఏమంటాం అంటే రన్నింగ్ స్టేట్ అంటాం. చాలా సింపుల్ అది రన్నింగ్ స్టేట్. సో రన్నింగ్ స్టేట్ ని మనం ఎలా డిఫైన్ చేయాలి? ఎస్ రెడీ స్టేట్ అయిపోయింది, 3 వచ్చేసి రన్నింగ్ స్టేట్. వచ్చేసి రన్నింగ్ స్టేట్. ఎస్ 3 వచ్చేసి రన్నింగ్ స్టేట్. సో ఏంది అసలు రన్నింగ్ స్టేట్ అంటే? సో ఏంటి అసలు అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఏ ప్రోగ్రామ్ is in execution state, EXECUTI execution state. లేదా పని చేద్దాం. Process, the CPU is executing, the CPU
CPU is executing a process PROCE, PROCESS. The CPU is executing a process. This process, this process, we considered CONDERE, considered as a running state. అది రన్నింగ్ స్టేట్ లో ఉందని అర్థం. ఎస్, దిస్ ప్రాసెస్ we consider as a running state. The CPU is executing a process. This process, this is this process we consider as a running state. That's it. Program is executed. Fast program inside of main memory. Inside a main memory. MEMOR. Yes. Inside a main memory. This process we consider as a running state. Okay, good. And then simple. CPU, CPU can execute the program. Okay. ఇది స్టోరీ. తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే వెయిటింగ్ స్టేట్. వెయిటింగ్ అంటే ఏం ఫ్రెండ్స్? ఎస్, 4 వెయిటింగ్ స్టేట్. While running during the program execution, see, program execution, the program is, the program requires some input. The program requires some input. So the programs require some input. If the input is very, very delay, if the required input పనిచేద్దాం ఇట్లా కాదులే. దిస్ డేమెన్ లాంగ్వేజ్ లో రావడానికి నేను ట్రై చేస్తున్నా. అది ఎక్కువ అయితే మీరు చదవలేదు అందుకని సింపుల్ గా డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బాగుంది. ద ప్రోగ్రామ్ రిక్వైర్ సమ్ ఇన్పుట్ బాగుంది. సో దిస్ ఇన్పుట్ may be late అవ్వచ్చు. This input may be late. Yes, if it is late, yes friends, then the operating system, yes, the operating system sends this program into waiting queue. That's it. Then the operating system sends this program or moves ఏదన్నా sends అన్న move అన్న ఒకటే కదా, moves this program into waiting queue. This is called waiting state. అంతే. అంటే సింపుల్ గా రాస్తా లేమన్ లాంగ్వేజ్. దిస్ ఇన్పుట్ మే బి లేట్. ఇన్పుట్ లేట్ అవ్వచ్చు. If it is late, then the operating system moves this program into waiting queue. Then this program will be placed into waiting queue. ఎట్లయినా రాసుకోవచ్చు. Then this program will be placed, placed side waiting queue. అది యాక్చువల్గా అయిపోయింది. అది సో అయిపోయింది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ జోంబే, JOMBIE ఆర్ పిన్స్టన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్స్ ఇది. సో ఇది రాకుండా నేను డెవాప్స్ నేర్చుకున్నాను, నాకు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే 4 రోజులు కూడా లేదు ఎక్స్పీరియన్స్ అని వాడికి అర్థమైంది. ఇది లేకుండా ఐ డోంట్ నో ప్రాసెస్ మేనేజ్మెంట్ స్టేట్స్,
ఐ డోంట్ నో ప్రాసెస్ స్టేట్స్ అంటే ఖాళీ అక్కడి నుంచి అవుట్ ఇక నేను తీసుకోడు ఇక. ఎందుకంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా దీని పట్ల నీకు మంచి అవగాహన ఉండాలా. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ ఏంటి, ఎలా సిపియు కన్జంప్షన్ ఎలా తీసుకుంటుంది, అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంది, అసలు ఈ అప్లికేషన్ సిపియు ర్యామ్ని తినేస్తుందా లేదా, అది నువ్వు చెప్పగలగాల. ఎవరికి చెప్పాలా? ఎస్, అంటే టోటల్గా చెప్పాలంటే డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి ఎంటైర్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మీద పనిచేసే వ్యక్తిని డెవాప్స్ ఇంజనీర్ అంటారు అంతే. అంతేగాని డెవలపర్ లాగా కోడ్ రాసుకుని ఒక యాంగిల్లో కూర్చునే వ్యక్తి మాత్రం కాదు. సో ఇదంతా కూడా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ లో 5 డెవలపర్స్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఐదుగురు టెస్టర్లు ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎనీవే డెవాప్స్ ఇంజనీర్ కూడా అంతే మంది ఉండొచ్చు, గుర్తుపెట్టుకో. అంతేగాని ఒక్కడే ఉండడు, గుర్తుపెట్టుకో. సో the same task can be shared by multiple DevOps engineers so that this task will be finished completely. Yes, this task will be finished or completed within the time period. Otherwise, ఒకే డెవాప్స్ ఇంజనీర్ పెట్టుకొని ప్రాజెక్ట్ అంతా చేస్తానంటే కుదరదు. అర్థమైందా? అట్లా కొంతమంది చెప్తా ఉంటారు, రియల్ టైం ప్రాజెక్టులు ఇప్పించి వాటి మీద మీ చేత పని చేపిస్తాను. ఇక నమ్మేవాడు పిచ్చోడు అయితే చెప్పేవాడు ఇంకా ఇంకా పిచ్చోడు వాడు. ఎట్లాగా? రియల్ టైంలో జరిగే ప్రాజెక్టులను తెచ్చి మీకు చూపిస్తూ, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, క్లయింట్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి అదంతా చేస్తా ఉంటే మీకు ప్రాజెక్టులు కాదు, ఇంటర్న్షిప్ కాదు జరిగేది, అక్కడ వేరే జరిగింది. ఇట్లాంటివన్నీ నమ్మకండి, అర్థమైందా? ఎవరు ఎక్కడ రియల్ టైం బేస్డ్ అప్లికేషన్ ఎక్కడ చూపించడానికి లేదు, చూపించకూడదు కూడా అంతే. దిస్ ఇస్ వాట్ లీగల్ గా ఇల్లీగల్ అది. కాబట్టి అలాంటివి లేవు. ఇంటర్న్షిప్స్ చేపిస్తాం, అవి చేపిస్తాం, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద పక్కాగా చేపిస్తాం. రియల్ టైం సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పాలంటే, రియల్ టైం సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్ ట్రైనింగ్ అంతే. అట్లా. కాబట్టి దయచేసి మీలో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నేర్చుకుంటానే మళ్ళీ ఇన్స్టిట్యూట్లకు తిరుగుతూ ఉంటారు. సార్ రియల్ టైం ప్రాజెక్ట్ మా సార్ చెప్పలేదు, మీరు ఏమైనా చెప్తారని. ఏమో రియల్ టైం ప్రాజెక్ట్ అంటే నేను చెప్తుంది అదే. రియల్ టైం ప్రాజెక్ట్ లో నిన్ను ఇంటర్న్షిప్ చేయించడానికి క్లయింట్ ఎవడు, క్లయింట్ బిజినెస్ ఏంది, క్లయింట్ కున్న అవసరాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసి నా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు 20 మంది జాయిన్ అయ్యారు, 20 మందికి ఇంటర్న్షిప్ ఇవ్వాలండి ఈ ప్రాజెక్ట్ మీదే. అబ్బా చాలా బాగుంది, బయటికి వెళ్ళండి సార్, గేట్ తీసుకుని అంటాడు. ఎస్, యు ఆర్ ఏ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, యువర్ ఏనో సీనియర్ డెవాప్స్ కన్సల్టెంట్స్ అయినా నాకు సంబంధం లేదు, బయటకు వెళ్ళిపోవాలంటాడు. ఎందుకు కుదరదు అట్లా? వాడి బిజినెస్ యాక్టివిటీ, వాడి బిజినెస్, అది ప్రాజెక్ట్, అది లీగల్, అది యాజ్ వెల్ యాజ్ చాలా చాలా క్రిటికల్ గా ఉంటుంది దాని విషయాలు అవన్నీ కూడా. సో కాబట్టి అలాంటి విషయాల్లో చూడు వెళ్ళవాకండి దయచేసి, కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుడ్. సరే సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇవన్నీ చెప్తున్నారు, మరి కూడా అర్థమవుతా ఉంది బాగానే. మేము కూడా మా మైండ్ సెట్ మార్చుకుంటాం, మైండ్ సెట్ మార్చుకోవడానికే నేను చెప్తుంది ఇవన్నీ. ఓకే. ఎస్, ద ప్రోగ్రామ్ PROGR program execution, if the program execution completes, if the పంచాయత్ సింపుల్ వర్డ్స్ లో చాలా బాగా రాసాం, మళ్ళీ సింపుల్ వర్డ్ లో సింప్లిఫై చేసి రాస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ EXECU execution of after execution of a program, after execution of a program, PROGR program, we consider as a this state as a finished state or GOM zombie state. Zombie. Finished state or zombie. Yes. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, అట్లా ఆ విధంగా మనకి చూడవచ్చు. ఓకే, సరే సార్, బాగానే ఉంది. ఇంకా ఏమైనా స్టేట్స్ ఉంటాయా? ఉన్నాయి, 2 స్టేట్స్ ఉన్నాయి. మరేది మీరు చెప్పలేదు, 5 చెప్పారు. ఎస్, 6, 7 చెప్తారు.
ఏంటి సార్ 6 7 అంటే 6వ స్టేట్ కూడా ఉంది బాస్. 6వ స్టేట్ ఏమంటే చూడండి రెడీ రెడీ 6 RE రెడీ SUSPENDED రెడీ సస్పెండెడ్ స్టేట్ రెడీ సస్పెండెడ్ స్టేట్ దాని పేరు. 7 కూడా ఉంది. 7 ఏంటి సార్? 7 ఏంటి సార్? ఎస్, వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్. వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ ఇది సార్. ఇలా ఉన్నాయి అంతే. అర్థమైందా? ఏంటి అసలు ఏంది ఇదే? రెడీ సస్పెండెడ్ స్టేట్ అంటే ఏంటి, వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ అంటే ఈ రెండింటికి ఏంటి సార్? ఎస్ ఐ కెన్. ఎస్ బాస్. అది ఏంటి రెండు? సో మన స్టైల్ గా ఎట్లా ఉంటదంటే సింపుల్ గా ఉంటది. మనం స్క్రీన్ లో సారి తిప్పాం. స్క్రీన్ సారి తిప్పడం అంటే ఏం తెలుసా? ఇట్లా కాసేపు ఇట్లా కాసేపు ఇట్లా కాసేపు ఇట్లా కాసేపు ఇట్లా 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 పిచ్చి పట్టిస్తారు క్లాసుని. ఇట్లా ఇట్లా కాసేపు తీసుకొచ్చి ఆడేస్తారు, ఇట్లా కాసేపు తీసుకొచ్చి ఆడ ఇంతే క్లాస్ ఇంతే. ఏంది ఇది? కాసేపు నేనేం చేస్తానంటే స్లో పద్ధతిలో స్లో మోషన్ లో నీట్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తా. కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు తిరగను నేను. కొంచెం గ్యాప్ తీసుకొని తిరుగుతా. ఓకేనా? దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ లెర్న్ టీచింగ్. అట్లా మళ్ళీ దీనికి వెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నేను టైపింగ్ చేస్తాను. అప్పుడు నీకు అర్థమైంది ఈజీగా. ఇప్పుడు నేను చేసింది ఏంటి అని అంటే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ 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 ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, రెడీ రెడీ సస్పెండెడ్ స్టేట్. రెడీ సస్పెండెడ్ స్టేట్ ఇది అసలు ఏంటిది అంటే సింపుల్ గా మనకి రెడీ స్టేట్ ఉంది కదా, READY. రెడీ స్టేట్ ఉంది కదా, READY. ఎస్ సింపుల్. ఇలా ఉంది రెడీ స్టేట్. సో దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్. ఎస్ ఆర్ నో? సో చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. చాలా ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్. ఎస్, సో మెనీ ప్రోగ్రామ్స్. ఎస్, సో మెనీ ప్రోగ్రామ్స్. ఎస్, ఇలా వస్తున్నప్పుడు అంటే ఫిల్ అయిపోయింది ఇక. అంటే ఏంది? P1, ఇక్కడ P2, ఇక్కడ P3, ఇక్కడ P4, ఇక్కడ P5, P6, P7 అట్లా ఫుల్ అయిపోయింది. ఎస్ అంటే ఏందే బాబు ఇక్కడ ఇంకా లేదు, ప్లేస్ లేదు. మరి ఇదిగో ఇంకా ముగ్గురు ఉన్నారా, వాళ్ళు ఎక్కడ రావాలా? ఎస్, ఆ ముగ్గురు ఇక ఈ స్టేట్కి వెళ్తారు. అర్థమైందా? ఈ స్టేట్కి వెళ్ళిపోతారు. ఎస్ ఎస్ ఎస్, ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే ఇది ఫుల్ అయింది అంటే ఇఫ్ ద రెడీ క్యూ స్టేట్ ఈస్ ఫుల్, దెన్ this programs will be moved into this place name is what? Ready suspended state. That means what? So whenever the ready queue is become full, అయిపోయింది, then this programs will be moved into this place name is what? Ready suspended state. So ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ అవుతాయి. ప్రోగ్రామ్ ఇవన్నీ ఇటు అటు మొత్తం. ఇది ఫ్రీ అయినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఎప్పుడు? ఇఫ్ ద రెడీ స్టేట్ ఈస్ ఫ్రీ, ఎస్ ఫ్రీ, దెన్ దిస్ ఆల్ విల్ బి కమింగ్ ఇన్ టు దిస్ ప్లేస్. దట్స్ ఇట్. అంటే ఫస్టే మనం రెడీ స్టేట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి బాస్. ఇక వన్ బై వన్ వచ్చి ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతే ఎక్కడ పెట్టాలా? వేర్ షుడ్ ఐ ప్లేస్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్? వేర్ షుడ్ ఐ కీప్ ఆల్ దీస్ programs? Now all these programs will be moved into this place name is what? Ready suspended state. ఇది ready suspended state. That's it. అదా సింపుల్, వెరీ సింపుల్, ఏం లేదు అలా. ఓకే సార్, మరి వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ అని రాస్తారు, అదేంది? అది కూడా అంతే. చాలా సింపుల్ గా మీకు చెప్తా. వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్. ఇదేంది ఇది అసలు? వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ ఏంటి అసలు అంటే ఏం లేదు, సింపుల్ గా వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ అంటే సింపుల్ గా చూడండి. మనకి ఇప్పుడు ఏదన్నా సరే ఒక ప్రోగ్రామ్ ఉంది,
ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నది, అర్థమైంది. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ రిక్వైర్ సమ్ ఇన్పుట్. ఎస్ ఆర్ నో, ఇట్ రిక్వైర్ సమ్ ఇన్పుట్. సో ఇన్పుట్ కావాలి దానికి అర్జెంటుగా, లేకపోతే అది ముందుకు నడవదు. అంతే కదా, బిజినెస్ అప్లికేషన్స్ కి ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ అంటే ఏంది ఏంది నీ భాషలో? ఎస్, నువ్వు ఎప్పుడైనా సరే ఫోన్ పే చేసేటప్పుడు ఫోన్ నెంబర్ వెతుక్కోవటం, అదే ఇన్పుట్ అంటే. ఫోన్ నెంబర్స్ అంతే కదా. ఫోన్ నెంబర్ చెప్పరా, ఫోన్ నెంబర్ చెప్పు, ఫోన్ పే నెంబర్ చెప్పు నీది. నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ తప్పు ఉందిరా, మళ్ళీ చెప్పు, అట్లా. దిస్ ఇస్ కాల్డ్ ఇన్పుట్ అందించడం అంటారు దాన్ని. అలాగే నువ్వు బస్ బుకింగ్ చేసేటప్పుడే, బస్ బుకింగ్ బస్ బుకింగ్ చేయడానికి చేస్తావు, అప్పుడు ఏంది ఫ్రమ్ టు కొడతావు, ఫ్రమ్ టు కొడతా ఉంటావు. కొట్టిన తర్వాత నువ్వేం చేస్తావు, ఇక ఇన్పుట్ అందించాలి. ఇప్పుడు బస్సులు మొత్తం వచ్చినాయి, బస్సులు మొత్తం వస్తే నువ్వు ఏ బస్సు సెలెక్ట్ చేసుకుంటావో చెప్పాలి ఫాస్ట్ గా. అప్పుడు నువ్వు చెప్పవు ఫాస్ట్ గా, ఏం చేస్తా ఉంటావు, అప్పుడు 1 2 3 4 5 6 20 30 బస్సులు చూస్తూ ఉంటావు. ఆ ఫస్ట్ బస్సులో ఆ సీట్ విండో ఉందా, లేదే, తీసేవా పక్కన పెట్టేసి, ఇది మళ్ళీ చూస్తావు. విండో ఉందా, ఆ విండో, అమ్మాయ విండో ఉంది, స్లీపర్ క్లాసు, కానీ ప్రైస్ ఎక్కువ ఉందమ్మా, 2500 ఉంది, వద్దు, తీసేయి. అంటే నువ్వేంది, యు ఆర్ సర్చింగ్ ద బస్సెస్. దట్ మీన్స్ ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వాలంటే నీ ప్రాసెస్ ఇన్పుట్ కంప్లీట్ గా ఇవ్వాలి అక్కడ, అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్పుట్ అంట నేను. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ ఇన్పుట్. అర్థమైందా? నువ్వు ఏదైనా సరే అలాగ చేస్తే ఇన్పుట్టే. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఎస్ చెక్ చేసుకుంటావు, కంపారిజన్ చేస్తావు, ప్రొడక్ట్ కొనేటప్పుడు అన్ని చేస్తూ ఉంటావు. అప్పుడేంది, ఇన్పుట్ అందించాలి దానికి, లేకపోతే అర్థం కాదు. అర్థమైందా? ఇన్పుట్ అందించాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫ్లిప్కార్ట్కి వెళ్ళి నీ పిన్ కోడ్ కొట్టమంటది అది, ఎందుకు, ఎన్ని రోజుల్లో నీ ప్లేస్ కి రీచ్ అయ్యేదో ఈ ఐటము. అర్థమైందా? నీ పిన్ కోడ్ ఇక్కడ టైప్ చేస్తే ఐటమ్ నీకు రీచ్ అయితే చెప్పంటుంది. కానీ నువ్వు పిన్ కోడ్ ఇవ్వడం లేట్ అయితే అదే ఇన్పుట్ అంటే. ఎస్, ఇన్పుట్ అంటే. సో అలాంటివన్నీ లేట్ అవుతా ఉంటాయి. నువ్వు చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ హోటల్స్ వస్తాయి. ఏ హోటల్ నుంచి నువ్వు చికెన్ దమ్ బిర్యానీ తెచ్చుకోవాలి, ఆర్డర్ పిక్ చేయాలంటే అప్పుడు నీకు టైం పట్టింది, అప్పుడు దాన్నే ఇన్పుట్ అంటాం. ఎస్, అలాంటి ఇన్పుట్ అనేది లేట్ అవుతా ఉన్నప్పుడు, అర్థమైంది, అప్పుడు ఓఎస్ కి కోపం వస్తుంది. ఎందుకు, ఇక్కడ సిపియు ఖాళీగా ఉంది. ఆగవయా బాబు, సిపియు ఆగు, నాకు ఇన్పుట్ కావాలి, ఆగు, ఇన్పుట్ వచ్చిన తర్వాత అంటుంది ఈ ప్రోగ్రామ్. సిపియు కూడా ఆగిపోయింది, సిపియు అలాగే ఆగింది, అట్లాగే ఉంది. అప్పుడు ఓఎస్ చూసిద్దే, సిపియు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వై యూ స్టాప్, యూ మస్ట్ కంటిన్యూ 24/7 బేసిస్, అంతేగాని నువ్వు ఆగకూడదు అని చెప్పింది. మరి నేనేం చేయాలా, ప్రోగ్రామ్ వచ్చి అక్కడ ఉంది, నాకు కొత్త ప్రోగ్రామ్ ఇస్తే నేను ఎగ్జిక్యూషన్ చేస్తా. అదేమో ఇన్పుట్ కోసం ఎదురు చూస్తానే ఉంది, అది ఎన్నిసార్లు చేసినా ఇన్పుట్ కావాలి దానికి, ఇన్పుట్ తోడు ఇంకా రాలా. అప్పుడు మళ్ళీ ఓఎస్ ఏం చేస్తుంది, అప్పుడు రెడీ క్యూకి వెళ్ళి, రెడీ క్యూలో P2 రెడీగా ఉంటుంది కదా, అప్పుడు దీన్ని P1 అనే దాన్ని ఈ వెయిటింగ్ స్టేట్ లో పడేసి, ఇది వెయిటింగ్ క్యూ, ఈ వెయిటింగ్ క్యూలో పడేసి అప్పుడు P2ని మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్ళి అప్పుడు ఎగ్జిక్యూషన్ అట్లా చేస్తుంది అనమాట. ఎవరు, ఓఎస్. టోటల్ ఎంటైర్ మేనేజ్ చేసేది ఓఎస్ఏ. అయితే ఈ క్రమంలో ఈ వెయిటింగ్ స్టేట్ లో P1 వచ్చింది ఒకసారి, మళ్ళీ వెయిటింగ్ స్టేట్ లో P2 వచ్చింది, వెయిటింగ్ స్టేట్ లో P10 వచ్చింది, వెయిటింగ్ స్టేట్ లో P13 వచ్చింది, వెయిటింగ్ స్టేట్ లో P100 కూడా వచ్చేసింది. చాలా వచ్చినాయి వెయిటింగ్ స్టేట్. ఇక ఈ వెయిటింగ్ స్టేట్ అనేది ఫుల్ అయిపోయింది ఇక. ఎస్, వెయిటింగ్ స్టేట్ ఫుల్ బికమ్స్ ఫుల్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇఫ్ ఇట్ బికమ్స్ ఫుల్, దెన్ వాట్ హ్యాపెన్స్, మరొక కొత్తగా ఒక స్టేట్ వచ్చింది. ఆ స్టేట్ పేరే, ఎస్ ఫ్రెండ్స్, వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్. వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్, అది ఆ స్టేట్. అప్పుడు ఆ ప్రోగ్రామ్స్ మీకు ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో వెయిటింగ్ క్యూ ఉంది కదా, ఈ వెయిటింగ్ క్యూలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఇది ఫ్రీ అవ్వగానే మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ అక్కడికి వెళ్తాయి అన్నమాట. సచ్ ఏ వే దట్ లైనక్స్ హాస్ బీన్ క్రియేటెడ్. సింపుల్, వెరీ వెరీ సింపుల్ గా తయారు చేశాడు. సో దీన్నే రెడీ సస్పెండెడ్ యాజ్ వెల్ యాజ్ వెయిటింగ్ సస్పెండెడ్ అని. రెడీ సస్పెండెడ్. సో రెడీ సస్పెండెడ్ లో మీకు ఏం వస్తుంది ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఎలా రాయాలి? సో వెనెవర్ వెనెవర్ చాలా సింపుల్ లేమెన్ లాంగ్వేజ్ రాస్తా. నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే పిచ్చెక్కాలి వాడికి, అవతలవాడికి, ఇంటర్వ్యూకి, అంతే, అట్టుండాలి ఆన్సర్. అంతేగాని ఊరికి గ్రాంధికం లాగా ఇన్వెస్ట్మెంట్ ఉనుకుతా ఉంటారు ఆన్సర్ చెప్పడం. 2 ముక్కలు అలా చెప్పొచ్చు కదా, ఊరక స్టైల్ గా ఫ్యాషన్ గా.
ఉనుకుతా చెప్తా ఉంటారు ఓవర్గా. అది అవతలవాడికి ఇసుకని చిరాకు అనిపించింది. వణుకొద్దు. 2 మాటల్లో తెగ్గొట్టేసేయి. దాని అర్థం తెలిపోవాలి అంతే. దిస్ ఈస్ కాల్డ్ ప్రజెంటేషన్. దిస్ ఈస్ కాల్డ్ ఐటీ. ఐటీలో టెర్మినాలజీకి ఎక్కువ ఇంపార్టెంట్. టెర్మినాలజీ అంటే ఏం సార్? రెడీ సస్పెండెడ్ స్టేట్ టెర్మినాలజీ, వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ టెర్మినాలజీ, ఇదిగో జాంబీ టెర్మినాలజీ, ఇదిగో వెయిటింగ్ స్టేట్ టెర్మినాలజీ, ఇదిగో ప్రాసెస్ టెర్మినాలజీ, ఇదిగో అట్లా టెర్మినాలజీస్ నువ్వు వాడాలి. అంతేగాని ఊరక ఇంగ్లీష్ నాకు బాగా వచ్చిందని అడ్డమైన చెత్తంతా వాడితే అవతల నిన్ను కేర్ చేయడు. అది కరెక్ట్ కాదు. అది ఇంగ్లీషు నువ్వు ఎక్స్పర్ట్ అయినా ఏదైనా సరే పూర్తి స్థాయిలో మాట్లాడొద్దు. ఇప్పుడు మాట్లాడాలా? ఎస్ క్లయింట్ అయినప్పుడు, క్లయింట్ తో నువ్వు మాట్లాడేటప్పుడు అలాంటి భాష సంభాషణ వేరుగా ఉండాలి. అర్థమైంది? అది వేరుగా నీ అనవసరమైన పద్ధతిలో కూడా ఉంటే ఎట్లుంటది? అట్లుంటది వ్యవహారం. అర్థమైందా? నేను ప్యాంటు షర్ట్ ఇన్షర్ట్ వేసుకొని ఎస్ వేరే ప్లేస్కి వెళ్తానంటే ఆ ప్లేస్ వేరు కదా. వేరే ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు అట్లాంటి బట్టలు, ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఇంకో బట్టలు. అన్ని ప్లేసుల్లోకే ప్యాంటు షర్ట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని షూ వేసుకొని టై వేసుకొని అన్ని వెళ్ళాలి సార్ అంటే కుదరదమ్మా. కుదరదు. అది అన్ని ప్లేసుల్లోకి వెళ్ళకూడదు అట్లా. ఓకే, గుడ్. ఓకే, అట్లాగే ఇది కూడా అంతే. వెనెవర్ వెనెవర్ ద రెడీ స్టేట్ బికమ్స్ ఫుల్, రెడీ స్టేట్ అనేది బికమ్స్ ఫుల్, దెన్ దెన్ ద programs will be moved to, yes friends, moved to, yes, ready suspended state. That's it. అర్థమైందా? సో whenever the ready queue, అదే రెడీ క్యూ is free, then whenever the ready queue free, then all the programs will be moved to, again ready queue. That's it. అంతే, ఏం లేదు. ఇది ఫుల్ అయినప్పుడేమో రెడీ సస్పెండెడ్ స్టేట్ లోకి వెళ్తాయి. ఇది ఫ్రీ అయింది అనుకోండి, వెన్ ద రెడీ క్యూ ఇస్ ఫ్రీ, అర్థమైందా? దెన్ ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ బి మూవ్ టు అగైన్ రెడీ క్యూ. ఇది సింపుల్ గా. మళ్ళీ వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ అంటే ఏంది? మీకు ఇది నోట్స్ ఫార్వర్డ్ చేస్తాను, నో ప్రాబ్లం. మీరు కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్లో అవన్నీ తీసి పక్కన ఇసిరేసేయండి. ఒక పెన్ను కవర్ పట్టుకొని రాసుకుంటా ఉండండి అంతే, వేరే చూడకుండా. ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే మాత్రం నా టైం ఇదమ్మా, ఈ టైంలో రావద్దు దయచేసి, నీకు నమస్కారం అని గేట్ వేసుకోండి ముందే. ఈ టైం నాది క్లాస్ వినే టైం, నాకు టైం లేదు, వద్దు, రావద్దు. డోంట్ కమ్ టు మై రూమ్, డోంట్ స్పెండ్ విత్ మీ, ప్లీజ్ ట్రై టు ఎస్ థింక్ అబౌట్ మీ అని చెప్పండి. నా గురించి నువ్వు ఆలోచించు అని చెప్పండి అంతే. అప్పుడు ఎవరు రారు మీ రూమ్కి. ఓకే, గుడ్. వెయిటింగ్ సస్పెండెడ్ స్టేట్ అంటే ఏంది? సింపుల్. సింపుల్ పైన రాసిందే రాసుకో. వెనెవర్ ద వెయిటింగ్ క్యూ becomes full, yes, then the programs will be moved to, yes friends, waiting suspended state. Whenever the waiting suspended state is free, then all the programs will be moved to again. సో ఇదన్నమాట యాక్చువల్గా ప్రాసెస్. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, మీకు ఈజీగా సెట్ అయిపోతారు. ప్రాసెస్ మేనేజ్మెంట్ డేట్ ఎంతంటే 7/5/2024 అయిపోయింది. ఇది యాక్చువల్గా స్టోరీ. అయితే ఈ స్టోరీలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, సో కమాండ్
సో ప్రోగ్రామ్, తర్వాత కమాండ్, తర్వాత సాఫ్ట్వేర్. ఈ మూడు ఒకటే యాక్చువల్గా. సో ప్రోగ్రామ్ అంటే ఏంది? ఎస్, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కమాండ్ అంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారని నేను చెప్తాను ముందుగానే. ప్రోగ్రామ్ అన్నా, కమాండ్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా మొత్తం ఒకటే భాష. ఎస్, దయచేసి అర్థం చేసుకోండి. ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే ఆ కమాండ్ ఎలా నడవాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎలా పనిచేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ రాశాడు, ఎస్. ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాస్తాం? సి, C++, జావా, పైథాన్, గో లాంగ్వేజ్. గతంలో ఏంటి? స్విఫ్ట్ సి, అదే స్విఫ్ట్ సి, ఆబ్జెక్టివ్ సి, రెక్స్, కోబాల్, పాస్కల్, ఇట్లా చాలా, ఇలా అసెంబ్లర్, ఎస్ఆర్నో, ఇట్లా అలాగా మనకి చాలా ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం ఏదైనా సరే. దట్ ఈస్ వాట్ కమాండ్. కమాండ్. సార్ స్క్రిప్ట్ అంటే ఏంది సార్? స్క్రిప్ట్ అనేది వేరు, ఇది బిజినెస్ లాజిక్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇక్కడ బిజినెస్ లాజిక్ అనేది ఎలాగా, ఎక్కడ ఉంటుంది? కమాండ్లో ఏముంటుంది? బిజినెస్ లాజిక్ ఉంటుంది? ఎన్నో జస్ట్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా పనిచేయాలో, దట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. జనరల్గా స్క్రిప్ట్. అయితే జనరల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా బిజినెస్ ఫంక్షనాలిటీ అనేది వేరు. బిజినెస్ ఫంక్షనాలిటీ అంటే ఏంది అసలు? అది యాక్చువల్గా మనకి సో టోటల్గా రిక్వెస్ట్లను తీసుకోవాలి, రిక్వెస్ట్లను వ్యాలిడేషన్ చేసుకోవాలి, రిక్వెస్ట్లు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. రిక్వెస్ట్ ఓకే అయితే ఓకే, నో అయితే నో. ఓకే అయితే ఒకలాగా, ఎస్ నో అయితే మరొకలాగా బిహేవ్ చేయాలి అప్లికేషన్. అది వేరు. బిజినెస్ లాజిక్ను ఇక్కడ అంతా ఇంప్లిమెంట్ చేస్తాం. అట్లా బిజినెస్, that's business. So total business will be converted as a software by using with the help of programming languages. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉపయోగించి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఈ విషయం ఓకేనా? సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. సో జనరల్గా మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాసెస్లు అనేది ఏంటి అని అడుగుతారు. ఏమడుగుతారంటే టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అని అడుగుతారు. టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అంటే రెండు రకాలు ఉన్నాయి ప్రాసెస్ అంటే. మీరు చూస్తే ఎస్ ఫ్రెండ్స్, రెండు రకాలు ఉన్నాయి. సో ద ప్రాసెస్ కెన్ బి రన్ ఇన్ టూ వేస్. ద ప్రాసెస్ కెన్ బి రన్ ఇన్ టూ వేస్. అంటే దాన్నే మనం ఏమంటామంటే ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ కి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏం సార్? అది బ్యాక్గ్రౌండ్ లో 24/7 నడుస్తూ ఉంటుంది. అది డెవిల్ అనమాట. డెవిల్ లాగా నడుస్తూ ఉంటుంది 24/7, అంటే దెయ్యం లాగా నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గమనించావు లేదో, సపోజ్ ఇప్పుడు మీరు ఒక రూమ్ లో ఉన్నారు అనుకో. రూమ్ లో రూమ్ లో ఉన్నారు మీరు. ఆ రూమ్ లో మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అర్థమైందా? ఇంకొక రూమ్ కూడా ఉంది. యాక్చువల్ గా 2 రూమ్స్ ఉన్నాయి అనుకోండి. వీడేం చేస్తాడు? అరే బాబు మీతో నాకు సంబంధం లేదు, నేను జాబ్ కొట్టాలని చెప్పేసి వాడు ఈ రూమ్ లోకి వచ్చి కుర్చీ వేసుకొని టేబుల్ వేసుకొని ప్రశాంతంగా లైట్ వేసుకొని చదువుతా ఉంటాడు. అంటే మీరు ఎప్పుడు చూశారు? 8 గంటలప్పుడు చూశారు. రాత్రి 8 గంటలప్పుడు అరే భోజనం చేద్దు రారా, భోజనం కూడా చేసిచ్చాడు. మళ్ళీ రాత్రి 10 అయింది, 10 గంటలప్పుడు కూడా చదువుతున్నాడు. మళ్ళీ ఏదో మీరు ఎందుకనే చెప్పేసి అర్ధరాత్రి 12 గంటలప్పుడు మెలకు వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ చూస్తా ఉంటే వాడు లైట్ వెలుగుతా ఉంది, వాడు చదువుతానున్నాడు. అప్పుడు మీరేమంటారు? రే ఏంద్ర దెయ్యంలాగా చదువుతున్నావా అంటారు. దెయ్యం, డెవిల్, డెవిల్. అర్థమైందా? అట్లాగా అంటే ఇలాగా ఎవరికి సంబంధం లేకుండా కంటిన్యూస్ గా బ్యాక్గ్రౌండ్ లో మన కోసం పనిచేసే ఆ ప్రాసెసర్ని మనం బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్ అని పిలుస్తాం. ఆ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్ కి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే HTTPD బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది. SSHD అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది. గమనించలేదు? HTTPD, SSD ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి. సో దే ఆర్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. They are running in the background. That's why we are able to access all these things. సో కాబట్టి ఇట్లాగా మనకి బ్యాక్గ్రౌండ్ సర్వీసులు అవన్నీ కూడా. మరి ఫోర్ గ్రౌండ్ సర్వీసులు ఏంది? అసలు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కి
బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కి ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ కి డిఫరెన్స్ ఏంది, వాటికి వీటికి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు, అసలు ఎలా చేస్తారు, అసలు మన 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 మిషన్ లో ఎన్ని ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ నడుస్తున్నాయి, ఎన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ నడుస్తున్నాయి, కానీ విషయం ఏంటి, ఎలా ఉంది, అసలు సిపియు కన్జంప్షన్ ఎట్లా తీసుకుంటుంది, అంతే కదా, సిపియు కన్జంప్షన్ ఎట్లా తీసుకుంటుంది. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్. అంటే ఏం లేదు. సో ఈ ప్రాసెస్ అంతా, ఈ టోటల్ గా ఇదంతా మేనేజ్ చేసేది ఏది, ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది చేసే వ్యక్తి, ప్రాసెస్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తి ఎవరంటే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ఆపరేటింగ్ సిస్టమ్. అర్థమైందా? దట్ మీన్స్ వాట్,